వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకానికి సంబంధించి మనకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా, బ్యాంక్ అకౌంట్ ఉండాలా. సో ఇందుకు సంబంధించి చాలామంది అయితే ఇటీవల కాలంలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలని రావడంతో చాలామంది అయితే ఇక పోస్ట్ ఆఫీసు బారులు తీరుతున్నారనమాట. చాలామంది లైన్లో నిలబడి ఇలా గంటల తరబడి అయితే చూస్తున్నారనమాట అకౌంట్ ఓపెన్ చేయడానికి. వాస్తవానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయా? సో ఇందుకు సంబంధించి దాంతోపాటు మనకు అర్హతలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇప్పటికే మహిళలకు సంబంధించి మహాలక్ష్మిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అనేది ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అయితే అర్హతలు వచ్చేసి మనకు తెలంగాణ వాసి అయి ఉండాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు అనగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఇక అర్హతలు వచ్చేసి మనకు 18 నుంచి 59 సంవత్సరాలు. అయితే రేషన్ కార్డుకు సంబంధించితో పాటు కుటుంబంలో ఒకరికి మాత్రమే మనకు 2500 రూపాయలు అనేది వస్తుందన్నమాట. అది కూడా వివాహిత మహిళలకు సంబంధించి మాత్రమే రావడానికి ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇలా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఒక్కొక్క పథకానికి సంబంధించి అమలు చేస్తూ రావడం జరిగింది. తాజాగా వచ్చేసి ఇప్పుడు మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా ఆర్థిక సాయం అందించేందుకు గాను 2500 పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధం కావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మనకు సో ఈ తరుణంలోనే మహిళలకు సంబంధించి వదంతులు అనేది రావడంతో బారులు తీరినటువంటి మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి మహిళలకు సంబంధించి 2500 పథకానికి సంబంధించి ఇండియన్ పోస్ట్ అకౌంట్లోనే అకౌంట్ ఉంటేనే డబ్బులు వస్తాయని చెప్పేసి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం, వదంతులు రావడంతో నిజామాబాద్ జిల్లాలో కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో 200 రూపాయలు మరీ కొత్తగా కట్టి అకౌంట్లో అయితే తీసుకుంటున్నారనమాట. ఇటు బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే చాలామంది లైన్లో నిలబడి మరీ తీసుకుంటున్నారనమాట. సో ఇదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఆల్రెడీ 2500 పథకానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా అమలు అయితే చేయడం జరుగుతుంది. సో అడిగితే అసలు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా లేదంటే వాస్తవానికి అకౌంట్ అనేది ఉండాలి, కానీ ఏ అకౌంట్ ఉండాలనే దానికి మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఏ అకౌంట్ ఉన్నా కూడా కానీ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కు మన ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలన్నమాట. ఇక దాంతోపాటు ఎన్పిసిఐ ఏదైతే ఎనేబుల్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు మన ఖాతాలు అయితే క్రెడిట్ అయితే అవుతాయన్నమాట ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండనవసరం లేదంటే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనకు పోస్ట్ అకౌంట్ ఉన్నా లేకున్నా మనకు అకౌంట్లో డీటెయిల్స్ అనేది ఉంటాయి కాబట్టి చాలామంది ఇటీవల కాలంలో దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది కదా. ప్రజాపాలనలో దాదాపు 1 కోటి మందికి మహిళలకు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో ఎప్పటి నుంచి మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందు లేదంటే దసరాకు అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజాగా ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే రావాలంటే మీ అకౌంట్ అనేది రన్నింగ్లో అనగా మెయింటెనెన్స్ అనేది చేసి ఉండాలన్నమాట. సో అటువంటి వారికి మాత్రమే మహిళలకు సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది. ఇంకా ఆసరా పెన్షన్లో వచ్చే కుటుంబంలో మహిళలకు సంబంధించి రాదనమాట. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా విధి విధానాలు త్వరలోనే మన గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే ఈ పథకాన్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తం మీద మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి సంబంధించి మనకు ఒకవేళ అకౌంట్ ఏ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుంటే బెటర్. ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే కూడా మరి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఏదైనా కొత్త రూల్స్ ఇచ్చారా, కొత్త మార్పులు చేశారా, ఇందుకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా ఈ రకంగా వీడియో రూపంలో నేను చెప్తూ ఉంటాను కాబట్టి తెలియజేస్తూ ఉంటాను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చాయో వారికి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు కొన్నిటిని అమలు చేశారో వారికి నేరుగా ఇంటింటికి వచ్చి సర్వే చేసి వారికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది సబ్సిడీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ అయితే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వార్తా కథనాలు అయితే వినిపిస్తుంది అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.